ఉప్మా అని మొఖం చిట్లించుకుంటున్నారా మీ పిల్లలు? అయితే ఒకసారి ఈ స్టైల్‌లో ఒకసారి ఉప్మా చేసి పెట్టండి మీ పిల్లలకి. రోజు ఉప్మా పెట్టినా సరే లొట్టలేసుకుంటా తింటారు. సో, ప్రొసీజర్‌లోకి వెళ్ళిపోదామా మరి? ముందుగా ఉల్లిపాయలు, టమాటా, క్యారెట్, అలాగే మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ బేబీ కార్న్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అండి. ఏంటి కత్తిపీట మీదకి వస్తుంది వీడియోస్‌లో కూడా అనుకుంటున్నారు కదా! వీడియోస్ కోసం అయితే నేను నా అలవాటుని మార్చుకోలేను కదా! ఎవరి అలవాటు వాళ్ళదండి. సో, ఆనియన్స్ చూసారు కదా! నేను చూపించినవన్నీ కూడా మీరు కోసేసుకోండి. బేబీ కార్న్ అన్నది ఆప్షనల్. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినపప్పు, శనగపప్పు, ఆనియన్స్ మనం కోసుకున్న అన్ని వెజిటేబుల్స్ కూడా మనం వేసుకుని బాగా వేయించుకోవాలండి. చాలామంది అయితే ఉప్మాలో బంగాళదుంప కూడా వేసుకుంటారు, కానీ నేను స్కిప్ చేశానండి. ఒకవేళ మీ దగ్గర కనుక బేబీ కార్న్ లేకపోతే ఆ ప్లేస్లో మనం పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా! మెయిన్ మనకి ఉప్మాలోకి అల్లం, కరివేపాకు 2 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా వెజిటేబుల్స్‌తో ఉప్మా గనక చేసినట్లయితే మన పిల్లలకి కూడా హెల్తే. వాళ్ళకి కూడా చాలా కలర్‌ఫుల్‌గా కనిపించి ఉప్మాలా ఉండదు కదా అది. చూడడానికే చాలా అందంగా ఉంటుంది కదా! సో, ఒకసారి ఈ స్టైల్‌లో చేసి చూడండి. నెక్స్ట్ వేగుతున్నప్పుడే సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్‌కి తగ్గట్టు. సాల్ట్ వేసుకుని బాగా వేయించుకుందాం. చూస్తుంటేనే చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మన పిల్లల కంట్లో చాలా అట్రాక్టివ్‌గా పడుద్దండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఉప్మా కొంతమంది చాలా పల్చగా చేసుకుంటారు. కొంతమంది ఏమో కొంచెం గట్టిగా చేసుకుంటారండి. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే మిడిల్‌గానే చేస్తున్నాను. ఒక కప్‌కి 2 కప్స్ వాటర్ వేసుకొని చేశానండి నేను. సో, నేను 2 కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను. ఉప్మాకనేది మెయిన్ టేస్ట్ ఎక్కడొస్తుందంటే, ఈ వాటర్ వేసిన తర్వాత బాగా మరుగుతుంది కదా! అది ఎంతసేపు మరిగితే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్‌లో అంత బాగా దిగుతాయండి. సో, ఎక్కువసేపు మరగనివ్వండి. మూత పెట్టేసి కాసేపు మరగనిద్దాం. ఉప్మాకనేది ఈ మరుగుతంలోనే ఉందండి దీని టేస్ట్ అంతా కూడా. సో, మూత తీసి చూద్దామండి. చూసారు కదా ఎంత బాగా మరుగుతుందో. మొత్తం వెజిటేబుల్స్‌కి ఉన్న అన్ని టేస్ట్, ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్‌లోకి వచ్చేసినాయి కదా! సో, నేను 1 కప్ నూక వేసుకుంటున్నాను. చూసారు కదా! అన్నీ ఫ్లేవర్స్ కూడా భలే దిగినాయి కదా! ఉప్మాలోకి వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ భలే కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఆరెంజ్ కలర్‌లో వచ్చిందేంటి అనుకుంటున్నారా? టమాటో వేసాను కదండీ! అందుకని ఆరెంజ్ కలర్‌లోనే వస్తుంది. చూడ్డానికి ఇంత కలర్‌ఫుల్‌గా ఉంది. టేస్ట్ ఏమో ఇంకా సూపర్ అండి. మా పిల్లలైతే లొట్టలేసుకుంటా మరి తిన్నారు. సో, ఒకసారి మీ పిల్లలు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టైల్‌లో ఉప్మా అయితే ఖచ్చితంగా మీ పిల్లలకి చేసి పెట్టండి.